యూట్యూబ్ శ్రోతలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది ఆషాఢ శుద్ధ పౌర్ణమి. దీన్నే గురు పౌర్ణమి కూడా అంటారు, వ్యాస పౌర్ణమి కూడా అంటారు దీన్నే. ఇందులోపల ఒక ఆసక్తికరమైనటువంటి విషయం మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ఏంటంటే, ఈరోజు దేశం లోపల ఏదో కుతర్కాలు, హేతుబద్ధం కాని వాదనలు మన సనాతనలో కొనసాగుతూ ఉంది. ఏంటంటే, మొన్న ఎక్కడో ఒక నినాదం బయటకు వచ్చింది. వ్యాసపీఠం అంటే భగవత్ సంబంధమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేందుకొరకు అధిరోహించేటువంటి పీఠం ఏదైతుందో ఆ పీఠము వ్యాసపీఠం అంటారు అన్నట్టు. వ్యాసపీఠాన్ని అధిరోహించేటువంటి అర్హత కేవలం బ్రాహ్మణులకే ఉన్నది అనేది ఒక విచిత్రమైనటువంటి వాదన కొనసాగుతూ ఉంది. కొందరు అవునంటారు, కొందరు కాదంటారు. అత్యధిక శాతం మంది అట్లా అది సహేతుకమైన వాదన కాదు అని అనడం. సరే, ఏది ఏమైనప్పటికైనా ఇందులోపల మనము ఇక చర్చించుకోవడానికి అవకాశం లేకుండా ఒక యథార్థమైనటువంటి విషయం ఈ పౌర్ణమి సందర్భంగా మనకు బయటపడే అవకాశం ఉంది. ఏంటిదబ్బా అంటే, ఎందరో వ్యాసుని సమకాలీకులైనటువంటి ఋషులు మునులు ఎందరో ఉన్నారు, ఎందరో మహామహులు ఉన్నారు. అడవుల్లో ఘోరమైనటువంటి సాధనలు చేసుకుంటా ఇటువంటి తపస్సంపన్న ఋషులు ఎందరో ఉన్నారు, అనుభవజ్ఞులు ఎందరో ఉన్నారు. మనది వేరే ధర్మాల మాదిరిగా, వేరే మతాల మాదిరిగా ఏదో ఒక వ్యక్తి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి విషయం కాదు. ఏ కాలం లోపలైనా కానీ మన దగ్గర ఎందరెందరో మహాపురుషులు ఉంటారన్నట్టు. కాబట్టి ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ అది గురుస్థానమే మన కొరకు. ఎవరి ద్వారా మన జ్ఞానం వస్తుందో వాళ్ళు మనకు గురువులే. ఇది మన సనాతన ధర్మం లోపల రామకృష్ణాదులైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, హనుమంతు అటువంటి వాళ్ళంతా మనకు ఈ మార్గదర్శనం చేసి చూపించారు. ఏంటంటే, రాముడే మనకు గొప్పవాడని ఈరోజు మనం అనుకుంటున్నాం ఒక సత్యం అయితే, రాముని కాలం లోపల వనవాస కాలం లోపలికి వెళ్ళిపోయినప్పుడు రాముడు ఎందరెందరో మహాపురుషులను దర్శించాడు అన్నట్టు. అత్రి మహర్షి, సత్యానుసూయ దగ్గర నుంచి చాలామంది దర్శించుకుంటూ పడ్డాను. మొత్తం మీద ఎక్కడ పోయినా ఆ ఋషిత్వానికి, ఆ బ్రహ్మత్వానికి ఆయన ప్రణామాలు అర్పిస్తూ పోయిండు అన్నట్టు. కృష్ణుడు అంతే. ఈ రకంగా ఋషి పరంపర, సనాతన భారతీయ సంస్కృతి ఋషి పరంపర లోపల ఏ ఒక్క వ్యక్తి ప్రాధాన్యత లేకుండా జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత ఉంది. జ్ఞానం ఉన్నటువంటి దగ్గర వర్ణం అనేటువంటిది లేదు. ఎందుకు లేదంటే, జ్ఞానం ఒక సాగరం లాంటిది. అక్కడ జ్ఞానమే గురువు యొక్క యోగ్యత. ఏ రకంగానైతే భూమి మీద ప్రవహిస్తున్నప్పుడే నదికి పేరు. సముద్రాభిముఖమై సముద్రంలో కలిసిన తర్వాత ఆ నది యొక్క ఉధృతి తగ్గిపోతుంది, ఆ నది పేరు సముద్రంలో లయమైపోతుంది. అట్లాగే ఈ వర్ణాలు, అవి వ్యవహారాలు ఇవన్నీ కేవలం ఎక్కడి వరకు అంటే, మహాజ్ఞానం అనేటువంటిది మనకు కలగనంత వరకు ఏదో ఒకటి వర్ణం అనేది తగిలి ఉండడము చేయడం నడుస్తూ ఉంటుంది అన్నట్టు. కానీ ఎప్పుడైతే మహాజ్ఞానం అనేటువంటి సాగరం లోపల లయమైపోతామో అప్పుడు ఇంకా వాళ్ళకి వర్ణం అనేటువంటిది లేదు. ఋషిత్వం అనేటువంటిది, బ్రహ్మీస్థితి అనేటువంటిది వాళ్ళకు సాధ్యమైపోయిన తర్వాత అక్కడ వర్ణం యొక్క ఆస్కారము ఇక ఉండదు అని నిరూపించింది మన పెద్దలు.
కాబట్టి ఏ అవతార పురుషుడు భూమి మీదకి వచ్చినా కానీ నేనే అవతార పురుషుణ్ణి, నాకే అన్నీ మొత్తం మీద అధికారాలు ఉన్నాయి, నేను అన్నదే శాసనమని ఎక్కడ వాళ్ళు మన సనాతన ధర్మం లోపల మాట్లాడలేదు. వ్యక్తి ప్రధానమైనటువంటి ధర్మం కాదు మనది, జ్ఞాన ప్రధానమైనటువంటి ధర్మము అనేది మనకు మన అవతార పురుషులు శ్రీరామచంద్రాదులు మళ్ళీ కృష్ణుడు ఇలాంటి వాళ్ళే మనకి ఈ విషయం చూపించారు అన్నాడు. మొత్తం మీద వాళ్ళ గొప్పవాళ్లకు వాళ్ళ జీవితకాలం లోపల ఎట్లా గౌరవించారంటే అది మనం జ్ఞానానికి గురుస్థానానికి ఇచ్చేటువంటి గౌరవం అన్నట్టు. ఈ నేపథ్యంలోనే వ్యాస భగవానుని యొక్క అద్భుతమైనటువంటి సాహితీ ప్రజ్ఞా పాఠవాన్ని గ్రహించినటువంటి అప్పుడు విద్వత్ మండలి, అప్పుడు ఋషులు తపోనిష్ఠులు ఎవరైతే ఉన్నారో అప్పటి వాళ్ళందరూ కూడా వ్యాసుడు అంటే అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు. 18 పురాణాలు అతని ద్వారా రచింపబడ్డాయి. మహాభారతము, భాగవతం అతని ద్వారా రచించబడ్డది. తర్వాత ఉపనిషత్తులో కూడా భాష్యం రాసిండు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత గ్రంథస్థం చేసిండు. అటువంటి గొప్ప గొప్ప యోగ్యతలు కలిగినటువంటి వ్యాస భగవానునికి అందరూ మెచ్చి నచ్చి, ఓ వ్యాస భగవాన, ఈ యొక్క పౌర్ణమి ఏదైతుందో, ఆషాఢ పౌర్ణమి ఏదైతుందో, ఇది నీ పేరిట ఇక నుండి గురు పౌర్ణిమగా రాణిస్తుంది. వ్యాస పౌర్ణిమ అని దీనికి పేరు పెడుతున్నాము. నీవు గురుస్థానం లోపలనే ఉన్నావు. మొత్తం నీ ఉచ్ఛిష్టమే మొత్తం సాహిత్యం కాబట్టి గురువు అయినటువంటి నీవు, నీ పేరు వ్యాసుడు కాబట్టి నీ పేరిట ఈ దానికి వ్యాస పౌర్ణమి అంటాము, గురు పౌర్ణమి అని కూడా నామకరణం చేస్తామంటే అప్పటి నుంచి ఆషాఢ పౌర్ణమి ఏదైతుందో ఇట్లా కొనసాగుతూ ఉంది. ఎట్లా అంటే వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనకేమర్థమైంది? మన సనాతన భారతీయ సంస్కృతిలో ఇలాంటి రగడలు జగడాలు లేవు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమియ విద్యతే అంటే ఏది ఎవరు గొప్పవారు అనేటువంటి మాటకు మనకిచ్చినటువంటి తీర్పు ఏమిటంటే నహి జ్ఞానేన సదృశం, జ్ఞానమే అన్నిటికంటే గొప్పనైనటువంటిది. ఆ బ్రహ్మజ్ఞానమే అన్నిటికంటే గొప్పనైనటువంటిది కాబట్టి ఆ జ్ఞానము కలిగి ఉన్నటువంటి వాడు, ఆ బ్రహ్మనిష్ట లోపల సమరసం పొంది బ్రహ్మానుభవ తత్పరుడైనటువంటి వాడు ఎవడైతున్నాడో అతనికంటే గొప్పవాళ్ళు ఇంకొకరు లేరు. వాళ్ళు ఎవరైనా కానీ గొప్పవాళ్లే. జ్ఞానవాన్మాం ప్రపద్యతి అన్నట్టు, ఎవడు జ్ఞానము లోపల జ్ఞాన సముపార్జన ద్వారా ఆత్మానుభవ తత్పరులై ఉన్నారో ప్రపద్యతే. ఏంటి తప్ప వాళ్ళంటే వాళ్ళకంతా బ్రహ్మస్వరూపమే గోచరిస్తుంటుంటుంది. వాళ్ళని మహాత్ములని కూడా భగవద్గీత సమహాత్మ సుదుర్లభ అన్నది. దీని ప్రకారంగా ఏంటిదంటే ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ ఆ వ్యక్తి, ఆ జ్ఞాని అయినటువంటి వాడు గురువు అని కూడా పేర్కొనబడతాడు. అయితే జ్ఞానానికి గురువుకు కొంచెం అంతరం ఉంది. ఏంటిది అంతరం అంటే జ్ఞానము అనేటువంటిది వ్యక్తిగత అనుభవానికి తాను ఆ పరమాత్మ తత్వములో లయమయ్యేటందుకు కొరకు జ్ఞానం సరిగా పనిచేస్తుంది. దానికి ఇంకా ఏ యోగ్యతలు అవసరం లేదు. అతడు జ్ఞాని మహాత్ముడు అని అనవచ్చు. కానీ గురువు అనేటువంటి మాటకు వచ్చేవరకే ఇక్కడ కొంచెం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎంఏ పాస్ అయినంత మాత్రాన, ఎంఎస్సి పాస్ అయినంత మాత్రాన కాదు, ఉపాధ్యాయుడిగా చేరాలంటే బిఎడ్ కంపల్సరీ. ఎట్లాగో అంటే బోధించేటువంటి విధి విధానాన్ని నేర్పేటువంటి కోర్సు బిఎడ్ అన్నట్టు. ఎంత ఇంటెలిజెంట్ ఉన్నప్పటికైనా కానీ విద్యార్థులకు బోధించాలంటే విద్యార్థుల స్థాయికి దిగి వచ్చి వాళ్ళకు అర్థమయ్యే రీతి లోపల ఆ విద్యను నూరిపోయడం అనేది ఒక కళ. ఆ కళ ఆ బిఎడ్ కోర్సు లోపల నేర్పబడుతుంది అన్నట్టు. అట్లాగే మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు గురుస్థానం లోపలికి రావాలంటే, గురువుగా రాణించాలంటే వాళ్ళు పరమార్థ తత్వాన్ని కథారూపకంగా, తత్వరూపకంగా రకరకాల ఉపమాన ఉపమేయాలతోని ఈ వినేటువంటి శిష్యులకు ఆ బ్రహ్మతత్వం అనేటువంటిది అవగాహన చేయించేటువంటి పరిస్థితి ఒకటి అడిషనల్ క్వాలిఫై అంటే అదనపు యోగ్యత కింద గురువులకు ఉంటాయి. అటువంటి యోగ్యతలన్నీ వ్యాస భగవానునికి ఉన్నాయన్నట్టు. కాబట్టి చరిత్ర లోపలికి వెళ్ళిపోతే వ్యాసుని పుట్టుపూర్వోత్తరాలు వ్యవహారాలన్నీ
అంత ప్రాపంచికంగా ఎట్లయితే ఉంటాయో అట్లాగే సామాన్యమైనటువంటి పరిస్థితి లోపలనే పరాశరుడు అనేటువంటి ఋషికి సత్యవతి ద్వారా జనించినటువంటి వాడే వ్యాసుడు. ఆ కథ అంతా చాలా ఉంది పక్కకు పెట్టేస్తే అవన్నీ తూడ్చుకొని పోయినాయి జ్ఞానం లోపల. ఏ వికారము జ్ఞానానికి అంటది కాబట్టి ఆటోమేటిక్ కారణ జన్ముడు అయిపోయాడు వ్యాసుడు. జ్ఞానం లోపల అట్లా శక్తి ఉన్నదన్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కరమాణం అంటే జ్ఞానం అనేటువంటిది నీ చరిత్ర లోపల ఉండేటువంటి అన్నిటినీ తూడ్చిపడేసి అన్నిటినీ కాల్చేసేటువంటి సత్తా జ్ఞానానికి ఉన్నది. ఆ రకంగా ఈ యొక్క పురాణ లోపలికి వెళ్ళిపోతే చరిత్ర ఏమున్నప్పటికైనా కానీ వ్యాసునికి గురువుగా అంగీకరించినటువంటిది భారతీయ సంస్కృతి. అందుకే వ్యాస పౌర్ణమి రోజు ఒక సంప్రదాయం ఏమి ఏర్పడదు సనాతన ధర్మం లోపల అంటే మహాత్ములను గురువులను దర్శించుకోవడం. ఎవరి ద్వారా మనకు ఉపదేశమైందో, ఎవరి ద్వారా జ్ఞానం అనేది మన లోపల రగులుకున్నదో అటువంటి వాళ్ళు సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు అన్నట్టు. అంటే అటువంటి వాళ్ళు మరెవరో కాదు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులే శిష్యుల కొరకు. ఎందుకంటే వాళ్ళు దేహభావము వీడి ఆత్మభావములో నెలకొన్నటువంటి వాళ్ళు, ఆత్మానుభవ తత్పరులైనటువంటి వాళ్ళు, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి పరిస్థితిలో పలికెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో పరబ్రహ్మానికి వాళ్లకు భేదము లేదు అని అర్థం అన్నట్టు. అందుకే ఈ గురు పౌర్ణమికి ప్రతి ఒక్క శిష్యుడు వాళ్ళ గురువులను సందర్శించుకొని వాళ్ళను అర్చించి అన్ని రకాల వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి తగిన ముహూర్తం ఇది వ్యాస పౌర్ణమి. కాబట్టి ఈ దేశం లోపల ఉండేటువంటి అన్ని ఆశ్రమాలు, అన్ని మహాత్ముల యొక్క నిలయాలు ఏవైతున్నాయో భక్తులతో కిటకిటలాడిపోతుంటాయి. గురువు యొక్క అనుగ్రహానికి నోచుకుంటాం అన్నట్టు మొత్తం మీద. కాబట్టి పోవాలి, తప్పకుండా పోవాలి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు వినాలి. నేరుగా మనకు గురు సంపర్కం లేకపోయినప్పటికైనా కానీ ఆయనంత మటుకు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విషయాలు ముందుకు వస్తాయి. మొత్తం మీద ముందు చెప్తాము. కనీసం మినిమం అటువంటి స్థానాలకు వెళ్ళి ఆ మహాత్ములను గురువులను దర్శించుకోవడం ఏదైతుందో అనవాయితీ అంటే సగం కోర్స్ కంప్లీట్ అయినట్లు అయిపోతుంది మనకు. కాబట్టి ఎక్కడో ఒకప్పుడు మన ప్రారంభం కొద్దీ గురువు లభించవచ్చు, ఏదైనా జరగవచ్చు. అయితే ఇది పరంపర మనది. ఇప్పుడు వస్తాం అసలు విషయానికి. నరజన్మకొచ్చిన తర్వాత గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటి ప్రశ్న మనమే వేసుకోవాలి. నరజన్మ అంటే 84 లక్షల జీవరాశుల లోపల శ్రేష్టతమమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ అనేటువంటిది ఎందుకు శ్రేష్టతమమైంది? పేరు లోపలనే ఉంది ఆ విషయం. ఏంటిదంటే మానవ అన్నాం మనం. మానవ అంటే మనస్సు ప్రధానంగా ఉన్నాము కాబట్టి, అందుకే జ్ఞాన ప్రధానంగా మనసు ప్రధానంగా ఉన్నాము కాబట్టి మననశీలత్వంతో కూడుకొని ఉన్న ఈ యొక్క జన్మ అంటే ఈ యొక్క మానవ జన్మ ఏదైతే ఉందో మననశీలత్వంతో కూడుకున్నటువంటి జన్మ. ఏంటిది మననశీలత్వం అనే మాటకు వచ్చేస్తే, ఏదైనా కానీ మనిషి అనేటువంటి వాడు అది చూస్తే ఏమిటి, ఎందుకు, ఎట్లా అనే 3 ప్రశ్నలు వీని లోపల వస్తాయన్నట్టు. వాట్, వై అండ్ హౌ అంటే ఏది చూసినప్పటికైనా కానీ ఏమిటి, ఎందుకు, ఎట్లా అనే ప్రశ్నలు వేసుకున్న తదుపరి అతడు దృఢంగా ఆ సత్యం తెలుసుకోవాలని అనుకుంటే మననం అనేది ప్రారంభిస్తాడు అన్నట్టు మనిషి. మననం అనేటువంటిది, మననం అంటే ఇక మనసులో అదే చింతన చేస్తూ ఏ విధంగా అయితే ఈ యొక్క సత్యాన్ని ఛేదించాలనేటువంటి మననశీలత్వంతో కూడుకున్నటువంటి వాడు మానవుడు. కాబట్టి సత్యముల గురించి మననం చేసేటువంటి సామర్థ్యము ఏ ప్రాణికి లేదు, అది కేవలం మానవునికి మాత్రమే ఉంది. కాబట్టి మనిషి అని 84 లక్షల జీవరాశుల లోపల వీడు శ్రేష్టమైనటువంటి వాడు అన్నట్టు మాట వచ్చేసింది అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ మనసు అంటే ఏంటిదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మానవులమని పేరు వచ్చిన తర్వాత మనసు యొక్క ఉనికి తెలుసుకోకపోతే మనము మానవులు అనడానికి అర్థం లేదన్నట్టు మొత్తం మీద. ఎక్కడుంటుంది మనసు, ఎట్లా ఉంటుంది అనే మాటకు వచ్చేస్తే
క్షుణ్ణంగా అందరికి అర్థమయ్యే భాష లోపల చెప్పాలంటే గాఢ నిద్రకి జాగ్రత్తావస్థకి ఉండేటువంటి వ్యత్యాసం ఏదైతుందో అది మనసు యొక్క రూపమని మనం అర్థం చేసుకునేందుకు కొరకు భావించాలన్నట్టు. గాఢ నిద్రలో ఎలాంటి స్పృహ లేదు. మేలుకైన తదుపరి ఏదైతే చలనము ప్రారంభమైపోతుందో, వృత్తి ప్రారంభమైపోతుందో, చంచలత్వం ప్రారంభమైపోతుందో దానికి కారణమే మనస్సు అన్నట్టు. మొత్తం మీద గాఢ నిద్రకి మెలకువకుండే వ్యత్యాసం పేరే మనసు. అయితే దీని యొక్క స్వభావం ఏమిటిది అనే మాటకు వస్తే మననశీలత్వం ఉంది, సత్యమును అన్వేషించే శక్తి ఉంది, మాటను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఉన్నది మనసుకు. మళ్ళీ పశువులకి మనసు లేదా అంటే ఈ మనసు లేదు, మనిషికి ఉండేటువంటి మనసు లేదు. విషయ జ్ఞానం మాత్రం ఉన్నది. దాహం అయితే నీళ్ళు తాగడము, ఆకలి అయితే ఏదో ఒక గడ్డి మేయడము, ఆ తర్వాత ఏ ప్రాణి ఆయా పద్ధతుల లోపల వాటికి సంబంధించిన ఆహార, నిద్ర, భయ, మైథునాదులు ఏవైతున్నాయో అన్ని ప్రాణులకు సమానంగా ఉన్నాయి. అయితే మనిషి దగ్గరికి వచ్చేవరకు ఈ మనస్సు అనేది ఒకటి అడిషనల్గా ఉన్నది. ఈ మనసు ఉన్నందుకు ఇప్పుడు మనిషికి కండ్లున్నాయి, వాటి జాగ్రత్తలు మనం పాటించాలి. మనిషికి పండ్లున్నాయి, వాటి జాగ్రత్తలు మనం పాటించాలి. నోట్లో కొన్ని పండ్లున్నాయి, కళ్ళున్నాయి. ఈ రకంగా వీటి జాగ్రత్తలు మనం ఎట్లయితే పాటిస్తూ ఉన్నామో అదే రకంగా మనసు ఉన్నందుకు మనసుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏంటి తప్ప అంటే మనసు ఎంత సంస్కారమే గనక మనసుకు లేకపోతే ఆ మనసు మనిషి కొరకు ఒక ఘోర శాపమే. ఎంత ఘోరమైనటువంటి శాపం అంటే భగవద్గీతలో వస్తున్నట్టు. అంత సంస్కారము పొందినటువంటి అర్జునుడు పాశుపతాస్త్రం, శివుని తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందిండు. ఆ తర్వాత అస్త్రశస్త్ర విద్య లోపల ఆరితేరినటువంటి వాడు, ద్రోణాచార్యుని దగ్గరైనటువంటి సకల విద్యలన్నీ ఆర్జించినటువంటి వాడు. ఇన్ని రకాలుగా ఉండేటువంటి అర్జునుడు ఎవరైతున్నారో ఒక సందర్భం లోపల అంటాడు అన్నట్టు, నా మనసు కాకవికలం అయిపోయింది, ఈ మనసు యొక్క ఉద్ధృతిని నేను తట్టుకోలేకపోతున్నా. ఈ అన్నీ 6 అధ్యాయాలు విన్న తర్వాత అర్జునుడు అంటాడు, ఏమి నువ్వు చెప్తావనో నేను వింటావనో, నువ్వు చెప్పని విషయం అంటూ లేదు. సకల విషయాలు మొత్తం క్షుణ్ణంగా ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వము నాకు నువ్వు బోధిస్తున్నట్టు నాకు అనిపించినప్పటికైనా కానీ, నేను గ్రహించినట్టు అనిపిస్తున్నప్పటికైనా కానీ కృష్ణ నా మనసు నిలవడం లేదు, దాని యొక్క అనుభవం లోపలికి మనసు వెళ్ళిపోవడం లేదు. చూడండి, అంటే అంతటి మహామహునికి అంత పీడన కలిగించినటువంటి మనసు. మామూలు మనుషులకి ఏముంటుంది, ఆయన తన యొక్క బాధని ఇట్లా వెలిగక్తాడు అన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాథీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంట. కృష్ణ నువ్వు ఎన్ని చెప్పినప్పటికైనా కానీ ఉన్న సత్యం చెప్తున్న కృష్ణ, నీవేమనుకోకపోతే ఈ మనసు నాకు అనుభవం లోపలికి వెళ్ళిపోనివ్వడం లేదు. చంచలం హి మనః కృష్ణ, నా మనసు చాలా చంచలమైంది. ప్రమాదీ బలవదృఢం, అనేక ప్రమాదాలకు అలవాలమైంది. మరి నిగ్రహిద్దామంటే చాలా బలమైంది, ఇంకా ముందుకెళ్ళిపోతే చాలా దృఢమైనటువంటిది. తస్యాహం నిగ్రహం అన్యే, దీ మనసును నేను ఎట్లా నిలపాలి నాయన, నాకేం తోచడం లేదు. వాయోరివ సుదుష్కరం అంట, గాలిని ఆపి పెట్టమంటే కొంచెం సేపు ఆపగలుగుతానేమో, కానీ మనసును క్షణకాలం ఆపలేకపోతున్నా, నీవన్న తత్వంలో నిలపలేకపోతున్నా. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎన్ని గాంభీర్యాలు మనం బలికినప్పటికైనా కానీ అహోరాత్రులు సంస్కారం లేనటువంటి మనసు రకరకాల మనకు పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ మనసును అదుపు చేసుకునేటందు కొరకు ముంగట ఆయన మార్గం చెప్పిండు అన్నట్టు. నీవు అనేది చాలా సత్యమేనోయ్, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం, సత్యమే, ఇది అనుమానం ఏమాత్రం లేదు, మహాబలమైనటువంటిదే. అభ్యాసే నతు కౌంతేయ అంటే దీన్ని నిలుపుకునేటువంటి గురు సూచిత మార్గం ఏదైతుందో దాని అభ్యాసం బాగా కొనసాగించాలి. గురువు ఇచ్చినటువంటి మంత్రం ఏదైతుందో విధి విధానం ప్రకారం గురు సూచిత మార్గం లోపల
దాన్ని జపించేటువంటి అభ్యాసం నువ్వు చేయాలి. సత్సంగాలు అటెండ్ చేయాలి, సత్సంగాల లోపల పాల్గొనాలి. పరిప్రశ్నలు చేసి గురువు ద్వారా ఏమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా అభ్యాసం చేస్తూ పోవాలి. నువ్వు గురు మంత్రాన్ని అభ్యాసం చేయాలి, మహాత్ముల యొక్క బోధనలు వింటూ ఉండాలి. ఈ రకంగా నువ్వు దీనికి సాధన చేసినావంటే అభ్యాసేన తు కౌంతేయ అటువంటి అభ్యాసం చేసినావు అనుకో ఓ అర్జున, అప్పుడు ఏమైపోతుందంటే వైరాగ్యేణ చ గృహ్యతే. ఏంటిది? నీ లోపల ఏ బాధ ఉన్నదో ఆ బాధ ఇంత సన్నగిల్లి నీకు వైరాగ్యం దిక్కు నెట్టుకొని పోయి, వైరాగ్యం అంటే అంత ఇడిచిపెట్టుకోవడం కాదు, చెత్త విషయాల నుంచి నీకు దూరం చేసేస్తున్నట్టు మనసు చేసి మహాత్ములు బోధించినటువంటి మార్గదర్శనం లోపలనే జీవితం పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీవు గురువును ఆశ్రయించి గురు సూచిత మార్గం లోపల అభ్యాసం చేస్తూ పొమ్మని చెప్పాడు అన్నట్టు. ఎవరి మధ్య జరిగింది ఈ యొక్క సంభాషణ? శ్రీకృష్ణార్జుల మధ్యలో జరిగినటువంటి సంభాషణ, మహా గొప్ప సంభాషణ. అదే భగవద్గీత. అక్కడ వచ్చింది కదా, మనసున్న మనిషి పడేటువంటి పాటలు ఎంత గొప్పయో ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ మనసు యొక్క బాధ నుంచి మనం బయటపడాలంటే ఏం చెయ్యాలి అనే మాటకు వస్తే, ఏం చూస్తున్నావు? బయటపడాలంటే మనం ఏం చేయాలి అనే మాటకు వస్తే, మనసు దానికి ఏ రకంగా అది నియంత్రణ లోపలికి వచ్చేస్తుందంటే, దేహము నిలుపుకోవడానికి మనకు 3 అవసరం ఉన్నాయన్నట్టు. దేహం నిలబడాలంటే, ఒకటి గాలి లేకుండా బ్రతకలేము, రెండవది నీరు, మూడవది ఆహారం. ఈ 3 అయితే కానీ దేహం నిలబడదు. కాబట్టి ఈ మూడింటి యొక్క అవసరాలు ఏవైతున్నాం పరిపూర్తి చేసుకుంటున్నాం మనం. ఏదో రకంగా గాలి ప్రాణవాయువు అనేటువంటిది స్వాభావికంగా వస్తున్నది, పీల్చుకుంటున్నాం, వదులుతున్నాము. నీరు అనేటువంటిది అవసరం కొద్ది త్రాగుతూ ఉన్నాము. ఆ తర్వాత ఆహారం అనేటువంటిది ఆకలి అయినప్పుడు సేవిస్తూ ఉన్నాం. ఇది ఎవరు మనకు అది పరంపరాగతంగా వచ్చింది ఉన్నది. మన తాతలు చేసిండ్రు, మన తండ్రులు చేసిండ్రు, అందరూ మానవ భూమండలం మీద ఉన్న మనుషులంతా ఇదే పని చేస్తున్నారు. కాబట్టి న్యాచురల్గా మనకు అవన్నీ అలవడిపోయినాయి. ఖచ్చితంగా ఈ 3 అవసరాలు మనం తీర్చుకుంటేనే కానీ దేహం నిలబడుతుంది అన్నట్టు. నిలబడ్డది దేహం, సకల భోగ భాగ్యాల మధ్య లోపలి దేహం నిలబడ్డది. అయితే లాభం ఏముంది? ఎక్కడ మనసుకు నిలకడలేదో అక్కడ నీ దేహము నిలిచిన బాధాకరమైనటువంటి విషయమే. నీకు శాంతి లేనటువంటి పరిస్థితి లోపల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మొత్తం మీద. కాబట్టి దేహము నిలుపుకోవడానికి అవి ఎట్లా సాధనాలైనయో అతి కీలకమైనటువంటి మనసు ఏదైతున్నదో, ఎంత కీలకమైందంటే మనోనాశనమే మోక్షం అని వశిష్ఠుల వారు శ్రీరాముని చెప్పిన అన్నాడు. మనోనాశనం అంటే ఏం? అది కాల్చేయాలన్నా, నాశనం చేయాలన్నా, ఏం చేయాలి? కాదు. ఏవైతే విపరీత పరిణామాలు, మనకు వ్యతిరేక ఆలోచనలు అన్నీ వచ్చే ఆలోచనలు, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వచ్చి మనసు చంచలమవుతుంటుంది. సుఖానికి తట్టుకోదు ఈ మనసు, దుఃఖానికి తట్టుకోదు. సుఖ దుఃఖాల మధ్యలో నిరంతరం విలువలాడుతూ ఉంటుంది, కొట్టుమిట్టాడుతూ ఉంటుంది యొక్క మనసు ఏదైతున్నదో. అయితే ఇటువంటి సుఖాలు వచ్చినప్పుడూ స్పందించకూడదు, దుఃఖాలు వచ్చినప్పుడూ స్పందించకూడదు. సుఖ దుఃఖాలు 2 వచ్చినప్పటికైనా కానీ నీ మనసు లోపల స్పందన లేకుండా వాటిని సులభంగా స్వీకరించి దాటేటువంటి పరిస్థితి ఏదైతున్నది కదా, ఇది మనోనాశనం అంటే. దీనికి ఎట్లా సాధ్యమయ్యేవి ఇంతవరకు చెప్పినటువంటి సాధనలు ఉన్నాయి. అయితే కీలకమైన సాధన ఏంటి తప్ప మానవ జన్మ కంటే, మనిషిగా పుట్టినటువంటి వాడు మనసున్నది కాబట్టి దేహమున్నందుకు దేహ అవసరాలు పూర్తి చేసినట్టే మనసు యొక్క అవసరము దేని నుంచి కూడా పూర్తి కాదు ప్రపంచంలో. దాని ఒక ట్రీట్మెంట్ మెథడ్ అలాగే ఉంది, చికిత్సా మార్గం దాని అలాగే ఉంది అన్నాడు. మనసు నియంత్రించబడేటువంటి దానికి ఖచ్చితంగా గురు మంత్రం అవసరం ఉన్నది. అంటే
మనసును నిలిపెట్టేందుకొరకు మంత్రం కావాలా. ఏంటిది ఆ మంత్రం అంటే బీజాక్షరయుక్తమైనటువంటి మంత్రము. ఋషులు దర్శించినటువంటి మంత్రం అవుతుందో ఆ మంత్రము ద్వారానే మనసు నియంత్రించబడుతుంది. ఆ మంత్రం ఎక్కడ దొరుకుతుంది అనే మాటకు వచ్చేస్తే ఆ మంత్రాధికారులైనటువంటి వాళ్ళు సద్గురువులే. ఖచ్చితంగా సద్గురువుని ఆశ్రయించిన తర్వాత అతడు నీకు మొట్టమొదలు నీ యోగ్యత ప్రాతిపాదికన చూసి, నీ యొక్క ఆచార విచారాలను చూసి మంత్రోపదేశం నీకు చేస్తాడు. కాబట్టి ఆ రకంగా ఆ మంత్రోపదేశాన్ని గురువు ద్వారా పొందాలన్నట్టు. ఆ రకంగా గురువు ద్వారా పొందినటువంటి మంత్రంకు ఎట్లా దాన్ని సాధించాలో గురువు చెప్తాడు. మనము రోగపీడితులమై ఎప్పుడైతే హాస్పిటల్ పోతామో, వైద్యశాలకు పోతామో, అప్పుడు డాక్టర్ అన్ని విధాల పరీక్షలు చేస్తాడు. చేసి ఏమిస్తే ఈయన రోగం నయమైపోతుంది, ఏ ఔషధం ఇస్తే ఈయన రోగం నయమైపోతున్నట్టు జ్ఞానం డాక్టర్కు ఉంటుంది. కాబట్టి ఔషధాన్ని నీకు ఇస్తాడు. అదే రీతిగా మంత్రోపదేశం ఇచ్చినటువంటి సద్గురు ఎవరైతున్నారు కదా, ఆ సద్గురువు నీకు ఖచ్చితంగా ఏ రకంగా దాన్ని సాధించాలి, ఆ వైద్యుడు మందు వినియోగ విధానాన్ని ఎట్లయితే నీకు బోధిస్తాడో, ఈ సద్గురువు అయినటువంటి వాడు కూడా నీకు ఖచ్చితంగా మంత్రోపదేశం చేసి ఆ మంత్రాన్ని ఎట్లా సాధించాలి, ఏ విధంగా సిద్ధిని పొందాలి అనేటువంటి విధి విధానాన్ని నీకు బోధిస్తాడు అన్నట్టు. మొత్తం మీద ఆ రకంగా మనిషి జన్మకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక సద్గురువుని ఆశ్రయించవలసిందే. ఎందుకంటే దేహము అట్లా నిలబడ్డది, మనసు నిలబెట్టడానికి వేరే మార్గమే లేదు. సద్గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకొని దాని ద్వారా మనసును నియంత్రించుకున్న తర్వాత గురువు చెప్పినటువంటి మాటలు మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇది ఎట్లా ఉంటుందంటే చిన్న ఉదాహరణ ద్వారా మీకు నచ్చ చెప్తాను నేను. మొత్తం మీద ఇనుము ఉక్కు చాలా గట్టిది. ఆ ఉక్కును మనం ఆ ఉక్కు ముక్కను తీసుకొని అట్లాగే ఏదైనా పదార్థాన్ని మనం అంటే ఏదైనా ఒక పనిముట్టును తయారు చేయాలంటే ఆ పచ్చి ఇనుముతోనే అది సాధ్యం కాదు. ఏం చేయాలి, దాన్ని కొలిమి లోపల పెట్టి వేడి చేయడము. ఆ వేడి చేసే కొలిమి లోపల పెట్టిన తర్వాత దాన్ని దశలు ఉంటాయి. మొట్టమొదలు వేడెక్కడము, తర్వాత దశ ఎర్రబడము, ఆ కొలిమి అట్లాగే తిప్పుతూ ఉంటే తర్వాత దశ ఎర్రబడము, ఆ తర్వాత దశ ఆ ఇనుము నీరుగా మారడము, ఆ తర్వాత దశ ఏంటిదప్ప అంటే చాలా విచిత్రమైన దశ. ఏమి పనిముట్టు ఏది చెయ్యాలని నీవు అనుకుంటావో అలాంటి మూసలో వేయడం వల్ల ఆ ఇనుము ఆ రూపం లోపల బయటికి వస్తుంది. మన దేవతా విగ్రహాలను ఇట్లాగే తయారు చేస్తున్నారు మొత్తం మీద. అప్పుడు వాళ్ళు ఏది కావాలనుకుంటే ఆ పనిముట్టును వాళ్ళు ఎట్లా తయారు చేయొచ్చో గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకొని దాన్ని అక్కడ పక్కకు నెట్టి మనం కేవలము గప్పాలు కొట్టుకుంటూ కూర్చుంటే కాదు, ఎట్లానైతే ఆ గురువు మనకు ఉపదేశించిండో ఆ మార్గంలో ప్రతినిత్యం సాధన అనేటువంటిది కొనసాగిస్తూ పోవాలి. ఆ పోవడం వల్ల ఏమైపోతుందంటే నీ యొక్క సాధన పటిమను బట్టి ఆ మనసు మొట్టమొదలు దుర్విషయాల నుంచి దూరం అయిపోవడము, ఆ తర్వాత సద్విషయాలను అలవర్చుకోవడము, ఆ తర్వాత మంచి మాటలే వినడానికి, మంచి విషయాలే చూడడానికి, మంచి స్థలాల లోపలికి పోవడానికి, మంచి పనులే చేయడానికి నీ ఇంద్రియాలు నీకు సహకరిస్తాయి అన్నట్టు. మొత్తం మీద అట్లా సహకరించిన తర్వాత మనసు కొంచెం నీకు ఏకాగ్రత అలవడుతుంది. ఆ ఏకాగ్రత అలవడ్డప్పుడు ఇంకా పై దశలు ఎట్లా అందుకోవాలని చెప్పేసి సద్గురువుల దగ్గర పోయిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాల నుంచి అంచెలంచెలుగా ఇనుము ఎట్లయితే అంచెలంచెలుగా నీరైందో మనసు అనేది మన ఈ నిగ్రహం లోపలి మనం మనసు నిగ్రహించేటువంటి ఒక స్టేజ్కు మనం వెళ్ళిపోవాలి. ఆ రకంగా మనసు తన స్వాధీనం పడడమే ఇనుము నీరైనట్టు లెక్క. మనసు ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం, మనసు చెప్పినట్టు మన వ్యవహారం నడిచేది. మనసు ఏమొస్తే అదే మనం చేస్తూ ఉన్నాం. మొత్తం మనసు ఎంత గొప్పదంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి ఇటువంటి దేహాన్ని తన ఇష్టం వచ్చిన దిక్కు ఈ 10 ఇంద్రియాలను వినియోగింపజేస్తున్నది. ఇది సామాన్యంగా కొనసాగే దశ. అప్పుడేమైపోతుంది అంటే అప్పుడు
నీవు చెప్పినట్టు నీ మనసు వింటుంది అన్నట్టు. నీవు చెప్పినట్టు నీ మనసు వింటుంది. అప్పుడు ఎప్పుడైతే నీవు చెప్పినట్టు నీ మనసు వింటదో అది నీ యొక్క సిద్ధిని సాధించినటువంటి విషయం అన్నట్టు. మనసును స్వాధీనపరచుకోవడమే ఒక రకమైనటువంటి సిద్ధి. ఆ తర్వాత నీకు బ్రహ్మజ్ఞానం దిక్కు అడుగులు పడతా ఉంటాయి. ఆ పరమాత్మను ఎక్కడ చూడాలి అంటే ఇక్కడ గురువు ద్వారా, ఇంకా ఆ తర్వాత పరిపూర్ణమైనటువంటి విషయం మీకు తెలిసి వస్తుంది. అది పక్కన పెట్టేతామేగా. ఇప్పుడు ఈ రకంగా మన సాధనా క్రమమును సద్గురువు ద్వారా కొనసాగించాలి. ఎట్లా అంటే ఒక స్త్రీకి నీ భర్త ఎవరు అని ఒక 40 సంవత్సరాల స్త్రీకి అడిగిన మనం 30-40 సంవత్సరాల స్త్రీకి టక్కున చెప్పేస్తే నా భర్త ఫలానా అని చెప్పేసి, మీ నాయన పేరేంటిది అని ఒక పురుషునికి అడిగినామనుకో, మీ తండ్రి పేరేంటిది అని అడిగితే ఇమీడియట్ చెప్పేస్తాడు మా తండ్రి ఫలానా. అంత పద్ధతి లోపల ఎట్లయితే భర్త పేరు తండ్రి పేరు ఉన్నదో, నరజన్మకు వచ్చిన ప్రతి నరుడు కూడా ఖచ్చితంగా తన గురువు పేరును చెప్పగలిగే స్థాయికి సమాజం ఎదగాలన్నట్టు. మానవులు అనేటువంటి వాళ్ళు ఎదగాలి. నీ గురువు ఎవరంటే ఏదో ఒక ఫలానా అని చెప్పగలగాలి. ఇంటికొక్క గురువులు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడైనా అందుబాటులో ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి నీవు మంత్రదీక్ష ద్వారా జ్ఞానసిద్ధిని పొందవచ్చు. ఎంత గడ్డి కుప్ప ఉంటుందో అంత పెద్ద నిప్పు అవసరం లేదు కాల్చడానికి. ఒక నిప్పు కణమే మొత్తం గడ్డి కుప్పను కాల్చేయగలుగుతుంది. ఒక్క గురువు ఉన్నాడంటే ఆ ఒక్క గురువు యొక్క బోధనలు లక్షలాది మందికి సరిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. మనకు గురుభక్తి ఉండాలి. గురుభక్తి ఉండి ఇతడు మంత్రసిద్ధిని పొందినటువంటి వాడు, అందరూ చాలా సదాచార సంపన్నుడు, బ్రహ్మజ్ఞాన తత్పరుడు అనేటువంటి మనకు విశ్వాసం కలిగినప్పుడు తప్పకుండా ఎంత దూరం ఉన్నా ఆయన ద్వారా మనము ఆ దీక్షను పొంది ఆయన మార్గదర్శనం నడవడానికి ప్రయత్నం చేయాలన్నట్టు. ఈ రోజులు చాలా సులభమై ఉన్నాయి. మొత్తం మీద ఏ గురువును నువ్వు చేసుకున్నప్పటికైనా కానీ ఆ గురువు ఎక్కడున్నా కానీ ఆయన బోధనలు వినడం కొరకు నీకు ఇంటర్నెట్ ఎంతో కోఆపరేషన్ చేస్తుంది. మొత్తం మీద ఈ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుతుందో ఈ స్మార్ట్ ఫోన్లు, టీవీలు వగైరా అంతా వీడియోలు, యూట్యూబ్లు ఇవన్నీ ఏవైతున్నాయో మనకు వీడియో కాల్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇది ఎంత గొప్ప విషయం అంటే ఎక్కడైనా ఒక మంచి సద్గురువును వెతుక్కొని ఆయన అడుగుజాడలో నడవాలనుకుంటే, ఎప్పుడైనా గురుదర్శనం చేయాలనుకుంటే ఆయన బాంబేలో ఉంటేమి, కలకత్తాలో ఉంటేమి, నీవు ఆయన దగ్గర స్థానాన్ని సంపాదించుకున్నావు అనుకో, సంపాదించుకున్నప్పుడు ఎప్పుడు మాట్లాడాలన్నా మాట్లాడవచ్చు, నీ అనుమానాలు తీర్చుకోవచ్చు. అంత టైం గురువులకు ఉండదు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుని మనం పోవచ్చు. లేదా ఆయన జనరల్ ఎక్కడైతే ప్రవచనాలు ఇస్తూ ఉంటాడో ఆ ప్రవచనాలు మనము వీడియోల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఛానల్స్ ద్వారా మనం వినవచ్చు. ఈ సౌకర్యము ఆనాటి రామునికి లేదు, కృష్ణునికి లేదు. కలియుగంలో ధర్మము ఒక పాదం మీద అంటారు కానీ నా దృష్టి లోపల ధర్మ సాధనకు, జ్ఞాన సాధనకు ఇప్పుడు ఉండేటువంటి కలియుగంలో ప్రస్తుతం మనం ఉండే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుతుందో 100 సంవత్సరాల మొదలు లేదు. ఎంత గొప్ప అదృష్టవంతులం మనం అంటే చాలా గొప్ప అదృష్టవంతులం. కాబట్టి సద్గురువులను వెదుకొని చిత్తశుద్ధితోని మన సాధనా క్రమాన్ని కొనసాగిస్తే పూర్వీకులకు అయ్యేంత కష్టం లోపల 5% కూడా మన కష్టం తగలకుండా మనము ఆ గురుకృపకు పాత్రులం కాగలుగుతాం. ఇది ఇలాగుంటే విచిత్రమైన విషయం, ప్రత్యేకంగా మన అలియాస్ సనాతనులు మీన్స్ హిందువులు ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటిదంటే మొత్తం మీద వీళ్ళ దగ్గర తపశక్తి లేదని కాదు, ఇప్పటి మన వాళ్ళ దగ్గర హిందువుల దగ్గర సనాతన దగ్గర తపశక్తి లేదని కాదు, వీళ్ళకు జ్ఞానశక్తి లేదని కాదు, అంటే ప్రాపంచికంగా వీళ్ళ దగ్గర పట్టుదల లేదనేటువంటిది లేదు, వీళ్ళ దగ్గర విద్య లేదనేటువంటిది లేదు, ధనం లేదనేటువంటి మాట లేదు. ప్రతి ఒక్కటి సమృద్ధిగా ఉన్నాయి మనకు హిందువులకు మొత్తం మీద. అయితే ఇంత సమృద్ధిగా ఉన్నాయి, మరి మనం చేస్తున్నది ఏమిటిదనే మాటకు వచ్చేస్తే చూడండి, మన పిల్లలు గొప్ప విద్యావంతులు భౌతిక విద్యలు సంపాదించాలనుకుంటే, లేక మనం సంపాదించాలనుకుంటే ఇక్కడ అక్కడ కాదు, క్రమశిక్షణతోని ప్లే స్కూల్ దగ్గర నుంచి పిల్లలను మేనేజ్ చేస్తున్నాం మనం. కూడా వాడు పిహెచ్డీ వెళ్ళేంత వరకు
మన మొత్తము వాళ్ళ మీదనే దృష్టిని కేంద్రీకరించి వాళ్ళకు విద్యావంతులుగా చేస్తున్నాం. ఓకే, అంటే ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లగాడు యోగ్యుడు కావాలి, తన పిల్లవాడు యోగ్యుడు కావాలి, తన అమ్మాయి యోగ్యురాలు కావాలని చెప్పేసి తపన మన లోపల రగులుతూ ఉంటుంది. ఆ తపననే వాళ్లకు మనం ఎంతవరకు తీసుకుపోవాలనో దోహదపడుతూ ఉంటుంది అన్నట్టు. ఆ రకంగా మన పిల్లలు విద్యావంతులు కావాలి. ఏ విద్యావంతులు కూడా ప్రాపంచిక విద్యావంతులు. పెద్ద పెద్ద ఎంట్రెన్స్లు, పెద్ద పెద్ద టెన్షన్లు పెట్టి ఎగ్జామినేషన్ లోపల నానా యాగీలు సృష్టించే తల్లిదండ్రి నువ్వు ఒక్క ర్యాంక్ రావాలి, డిస్టిక్ ఫస్ట్ రావాలి, ఆ ఫస్ట్ రావాలి, ఈ ఫస్ట్ రావాలని చెప్పేసి ఎన్నెన్నో రకాల టెన్షన్ పెట్టి మనకు రాత్రి లోపల కూడా లేపి మంచి చదువుకు ఎగ్జామ్కు ప్రిపేర్గా అని చెప్పేసి వాని ఎనర్జీ ఎంత ఉందో దాన్ని అంతా పీల్చి పిప్పి పిండి చేసి ప్రాపంచిక విద్యలకి దారబోస్తున్నాం. కానీ ఈనాటి మన హిందువులు ఎవరైతున్నారో అదే తపన నుంచి కనీసం 24 గంటల లోపల 8 గంటల దినచర్యలకు నిద్రకు పోతే మిగతా 16 గంటల లోపల మనము తల్లిదండ్రులేమో సంపాదన చింత లోపల ఉంటున్నాము, పిల్లలకేమో విద్యా చింత లోపల నెట్టేస్తున్నాం. మంచిదే, కాదనలేం. కానీ ఈ యొక్క మానవ జన్మకు వచ్చిన తర్వాత నరజన్మకు శ్రేష్టతమమైనటువంటి జ్ఞానం ఏదైతున్నదో విజ్ఞానమేకం అధికం నరాణం విజ్ఞానహీనేన పశుభి సమానం. ఇది తెలుసుకోవాలి. ఏమంటారు మన పెద్దలంటే, ఏమరా నువ్వు సాధించేటువంటిది ఆహార నిద్ర భయ మైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణం. ఒక నాయన ఆహారం నీకంటే బాగా పశుపక్షాదులకు ఉన్నది, నిద్ర నీకంటే పశుపక్షాదులకు బాగానే ఉంది, రతిక్రియ లోపల పాల్గొనడం మైథున శక్తి కూడా నీకంటే బ్రహ్మాండంగా పశుపక్షాదులకే ఉన్నది. అన్నీ వాటికి ఉన్నాయి, మొత్తం మీద నీకంటే బాగానే ఉన్నాయి. కానీ ఒక్కటి లేదు నాయన, అది ఒకటి నరునికే సాధ్యము, మానవునికే సాధ్యము. విజ్ఞానమేకం అధికం నరణం. అంటే భౌతిక జ్ఞానము కానీ ఆత్మజ్ఞానము కానీ సంపాదించేటువంటి యోగ్యత మనిషికి ఒక్కనికే ఉన్నది. కాబట్టి పక్షికి 2 రెక్కలుంటే ఎట్లా పక్షి ఎగురగలుగుతుందో అట్లాగే ప్రాపంచిక విద్యలతో పాటు పారమార్థిక విద్య కూడా మనకు చాలా అత్యవసరం ఉన్నది. మానవ జన్మ అనేది రాణించాలంటే 2 రెక్కలున్న పక్షి ఎట్లయితే ఆరోగ్యవంతంగా ఎగరగలుగుతుందో అటు ప్రాపంచిక జ్ఞానము భౌతిక జ్ఞానము ఇటు ఆధ్యాత్మిక జ్ఞానం 2 ఉంటేనే మానవ జన్మకు సార్థకం. కాబట్టి విజ్ఞానమేకం అధికం నరాణం అంటే ఆ విజ్ఞానం ఏదైతున్నదో 84 లక్షల జీవరాశుల లోపల దేనికి లేనటువంటి విజ్ఞానము మనిషికి మాత్రమే సాధ్యం ఉన్నది. అటువంటి విజ్ఞాన బీజాలు బై బర్త్ మన లోపల ఉన్నాయి. వాటిని పెంచుకునేటువంటి పరిస్థితి లోపల మనం వెళ్ళిపోవాలి. ప్రాపంచిక జ్ఞానాన్ని మాత్రం ఎంతగా మనం పాటుపడుతున్నామంటే ఉన్న ఎనర్జీ అంతా దాని కొరకే ఇచ్చేస్తున్నాము. ఎన్ని గొప్ప విద్యలు సంపాదించి ఎంత చంద్రమండలం పోయినా ఏం చేసినా ఎక్కడ పోయినా వాడు భౌతిక విద్యల మట్టుగా సంతోషపడుతున్నాడు. కానీ మనసు వానికి పెట్టేటువంటి బాధ, సంసారం లోపల మనసు వానికి పెట్టేటువంటి బాధ పడుతూనే ఉన్నాడు తప్ప దీని నివారణపై మార్గం ఆలోచించడం లేదు. కాబట్టి నేను చెప్పబోయే విషయం ఏంటంటే మన ఎనర్జీనంతా ప్రాపంచిక విద్యలకే కాదు, చరిత్ర లోపలికి వెళ్ళిపోతే చూడండి, శ్రీరామునికి 2 గురువులు. ప్రాపంచిక విద్య నేర్పినటువంటి వాడు వశిష్ఠ మహర్షి, ఆధ్యాత్మిక విద్య నేర్పినటువంటి ప్రాపంచిక విద్య నేర్పినటువంటి వాడు విశ్వామిత్రుడు, ఆధ్యాత్మిక విద్య నేర్పినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. అంటే చూడండి, 2 రెక్కలు సమానంగా ఉండబట్టే మర్యాద పురుషోత్తముడుగా రాణించగలిగాడు. ఇప్పటివరకు ఆయన పేరు మనం చెప్పుకుంటున్నాం, భక్తి చేస్తూ ఉన్నాం అన్నాడు. అంత గొప్పగా మనం చేయవలసిన అవసరం లేదు. మన లెవెల్ లోపల మనము ఆయన పోయిన మార్గం లోపల వెళ్ళిపోవాలి. హనుమంతుడు ఊరూరా ఆయన గుళ్ళు లేని ఊరు లేవు. కానీ చరిత్ర ఎట్లుంది? అతడికి సౌరమండలంలో సూర్య భగవాను ద్వారా ప్రాపంచిక విద్య సకల సిద్ధులభ్యునై, నవవ్యాకరణ పండితుడు, అణిమాది అష్టసిద్ధు తత్పరుడు, నవమహాసిద్ధుల తత్పరుడు అయినప్పటికైనా కానీ అతడికి భూమి మీదకి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుని యొక్క సాంగత్యం, ఎందుకంటే అప్పటి వరకే వశిష్ఠుల వారి ద్వారా బ్రహ్మోపదేశం పొంది బ్రహ్మజ్ఞాన తత్పరుడైనటువంటి శ్రీరాముని యొక్క సాంగత్యం లోపల హనుమంతునికి ఉపశమనం దొరికింది. ఆ యొక్క మోక్ష మార్గం సుగమమైపోయింది. ఈ రకంగా
ప్రపంచం లోపల ఆ మహాపురుషులు అట్లా ఆచరించుకుంటూ వచ్చిండ్రు. మనము కూడా అదే బాటలు వెళ్ళిపోవాలి అని చెప్పేసి భారతీయ సంస్కృతి చెప్తా ఉందన్నట్టు. చేస్తున్నామా మనము? చేయడం లేదు. మనకు ఏం కావాలి? మొత్తం మీద రాముడు కావాలి అంతే. రామ రామ రాముడు కావాలి. రాముడు మా దేవుడు కరెక్టే, బాగున్నది. రాముడు నడిచిన బాట చాలా క్లిష్టమైనది. అంత క్లిష్టపడవలసిన అవసరం మీకు లేదు. రాముడు నడిచిన బాట ఏముందప్ప అంటే, ఒకవైపు ఆధ్యాత్మిక విద్య, ఇంకొక వైపు ప్రాపంచిక విద్యకు పాటుపడ్డాడు. మనము కూడా అంతే పనిచేయాలి. మరి అప్పుడైనాకు వశిష్ఠ విశ్వామిత్రులు వశిష్ఠులుగా మనకి ఇప్పుడు ఎవరు దొరుకుతున్నారంటే, ఎందరో వశిష్ఠులు మనకి ఇంటర్నెట్ లోపల సాధ్యమై ఉన్నారు అన్నట్టు. మొత్తం మీద టైం ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. ఉన్న టైం అంతా ప్రాపంచికం కొరకే వినియోగిస్తున్నాం అన్నట్టు. ఈ మన భారతీయ సంస్కృతి లోపల ప్రాపంచిక విద్య, పారమార్థిక విద్య. అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు ద్రోణాచార్యుని దగ్గర సకల విద్యలు, అస్త్రశస్త్ర విద్యలన్నీ ద్రోణాచార్యుని దగ్గర నేర్చుకున్నాడు. కానీ మనసు వశం తప్పిపోయి నానా యాగిలు పడ్డాడు అన్నట్టు. అప్పుడు శ్రీకృష్ణుని ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని ఆయన పొందిన తర్వాతనే కుదుట పడిపోయినాడు. యుద్ధం లోపల విజయం సాధించగలిగాడు. సంసారం కూడా ఒక భయంకరమైన యుద్ధమే. కాబట్టి దీనికి మనకు భౌతిక శక్తులు మాత్రమే సరిపోవు. ఎందుకు సరిపోవు భౌతిక శక్తులు అంటే, ఈ మనసు భౌతిక శక్తులను అట్లానే మింగేసి కూర్చుంటుంది అన్నట్టు. ఇంకా ఆ మనసు భౌతిక శక్తులన్నింటినీ మింగేసి మనిషికి అశాంతి పాలు చేస్తుంది. అయితే ఆ మనసును మింగే శక్తి ఆధ్యాత్మిక విద్యకు ఉందన్నట్టు. ఆధ్యాత్మిక విద్యకు ఆ మనసును మింగేటువంటి శక్తి ఉంది. కాబట్టి ఏమవుతుంది? ఆధ్యాత్మిక విద్య ద్వారా మనోజయం సాధ్యమైపోతుంది అన్నట్టు. ఈ రకంగా మన సనాతన భారతీయ సంస్కృతి లోపల ఏముందంటే, ప్రాపంచిక విద్య, పారమార్థిక విద్య రెండు అవసరమన్నాయి. పారమార్థిక విద్య యొక్క అధికారే సద్గురువు అన్నట్టు. కాబట్టి మనం కొంచెం ఆధ్యాత్మిక రంగం లోపల ఎదగడానికి ప్రయత్నం చేయాలి. చాలా మన ప్రాచీన ఋషులు మనకు ఆధ్యాత్మిక విద్యా సౌలభ్యాలను కూడా బాగా కల్పించారు. ప్రాథమికంగా, మాధ్యమికంగా, ఉన్నతంగా, అత్యున్నతంగా 4 స్టేజుల లోపల మన ఆధ్యాత్మిక పరంపర అనేటువంటిది. మొత్తం మీద ప్రాథమిక దశ లోపల ఏంటి తప్ప మనకు మొత్తం మీద గుడుల యొక్క సందర్శన, అర్చనలు, అభిషేకాలు, తీర్థయాత్రలు, ఇటువంటి అన్ని పుష్కర స్నానాలు, ఇవన్నీ ప్రాథమిక దశ లోపల ఉంటాయి. ఇక ఏ దేవతామూర్తులను మనము ఉపాసిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, ఆ దేవతామూర్తులు అసాధారణమైన విభూతులు. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళని దర్శించుకున్న తర్వాత రెండో స్టేజ్లో వాళ్ళ చరిత్ర లోపలికి వెళ్ళిపోవాలి. చరిత్ర అధ్యయనం చేయకపోతే కళ్ళు లేని గుడ్డివాళ్ళం మనకు దేవుడు కావాలి, దేవుని చరిత్ర అవసరం. మనకు రాముడు కావాలి, రాముని చరిత్ర అవసరం లేదు. సరే, రాముని చరిత్ర కూడా మనం తెలుసుకున్నాం అనుకో, అందులోపల ఏదో ఒకటి ఆచరించడం మనకు అవసరం లేదు. ఈ రకంగా మన భక్తి ప్రాథమిక స్థాయి లోపలనే గుడ్డిగా కొనసాగుతూ ఉంది. సరిపోదు. భారతదేశం ఒకప్పటి విశ్వగురు స్థానం లోపల ఉన్నది. 6,000-5,000 సంవత్సరాల పూర్వం యావత్తు భూమండలం అంతా సనాతన సంస్కృతి ఉండింది. ఈరోజు ఇది తుడుచుకోపోవడానికి, తగ్గిపోవడానికి కారణము ఏవో మతాలు కావు. ఏ మతానికి కూడా మనల్ని ఢీకొనేటువంటి సత్తా లేదు. మన ధర్మము మసగబారిపోతుందంటే మన లోపల ఉండేటువంటి ఏం కారణము? అశ్రద్ధ, అజ్ఞానం, అహంకారమే కారణం. పూర్వీకులు పడ్డ కష్టాలు మనం పడట్లేదు. మనకు ప్రాథమిక దశ లోపలనే అది కూడా గుడ్డిగా మెళుకుగా సమాప్తమైపోతున్నాము. ఇంకా చరిత్ర లోపలికి రావడం లేదు. ఎన్నో పుస్తకాలు చదువుతాం, మేమేమో చేస్తూ ఉంటాం, కానీ మన మత గ్రంథాలను మాత్రం మనం ముట్టుకోము. ఇది పరిస్థితి. తర్వాత ఆ మహాపురుషుల యొక్క చరిత్ర మనకు అందుబాటు లోపలికి వచ్చేస్తే ఇప్పుడు రాముడు ఉన్నాడు. రాముని యొక్క చరిత్ర రామాయణం యొక్క రచయిత వాల్మీకి మహర్షి రామాయణం లోపల వేద శాస్త్ర పురాణ ఇతిహాసాదుల అన్నింటి యొక్క సారం అందులోపల నింపాడు మనకు వాల్మీకి.
కాబట్టి రాముని గురించి తెలుసుకోవాలి, హనుమంతుని గురించి తెలుసుకోవాలంటే రామాయణం సరిపోతుంది మనకు. ఆ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే చాలా విషయాలు ఆధ్యాత్మికంగా మనకు తెలిసి వస్తాయి. మొత్తం మీద ఇటువంటి ప్రయత్నం లోపల మనం విఫలమైపోతున్నాము. కేవలము దేవుడు అనేటువంటి వాడిని ఇంకా గుళ్ళ లోపల తీర్థక్షేత్రాల లోపలనే అది ప్రాథమిక దశ పోవలసిందే, చేయవలసిందే, కానీ అక్కడనే ఆగిపోతున్నాం మనం. ఎంత ఘోరమైన విషయం. మన పిల్లోడిని మనము విద్యాభ్యాసం కొరకు పంపిస్తే వాని మీద పెట్టే పెట్టుబడితోని మనకు ఒక తపన ఏముంటుంది తెలుసా? మొత్తం మీద వీని ఎదుగుదల ఏంటిది? 7th ఎన్ని మార్క్స్ వచ్చేసినాయి, 10th ఎన్ని మార్క్స్ వచ్చేసినాయి, మరి ఇంకా ఈ 10th తర్వాత మంచి పాలిటెక్నిక్ పోవాలంటే, ఇంకెక్కడైనా పోవాలంటే ఏం ప్రిపరేషన్ కావాలి, ఎట్లయితే ఇప్పుడు పైకి ఎదుగుతాడు అనేటువంటిది ఎట్లయితే పర్సువేషన్ మనము వాని వెంబడి పెడతా ఉన్నామో, అదే రీతిగా మనము మన జీవితం కొరకు మన పిల్లలతో పాటు దీంట్లో కూడా ఎదుగుదల ఉండాలి. అయిపోయింది ప్రాథమిక దశ, అయిపోయిన తర్వాత ఇంకా ముంగటికి వెళ్ళిపోవాలి కదా. ఎక్కడి వరకు వెళ్ళిపోవాలి? మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం చాలా విచిత్రమే. దేవుని యొక్క దర్శనం కొరకు గుళ్ళ లోపల అక్కడక్కడ వెళ్ళిపోయి మహాత్ముల యొక్క స్ఫూర్తిని పొంది సంతోషపడుతున్నాం, వెతుకుతూ ఉన్నాం దేవుణ్ణి. లాస్ట్ దశ ఏముందంటే, ఎక్కడ నీ ఉన్నావో అక్కడే దేవుడు ఉంటాడు. దేన్ని నువ్వు చూస్తున్నావు అందులోపలంతా దైవం నీకు దర్శనమిస్తుంటుంది. నీ లోపల నీ బయట అంతర బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్ల నీ లోపల నీ బయట ఎక్కడ పడితే అక్కడ ఆ పరమాత్ముని యొక్క దర్శన సౌభాగ్యం అనేది భారతీయ సనాతన ధర్మానికి ఉన్నదన్నట్టు. ఏంటిది ప్రశ్న? ఎక్కడున్నాడు దేవుడు అనేటువంటిది మనకు ఉండేటువంటి ప్రాథమిక దశ లోపల ప్రశ్న. ఈ ప్రశ్నను ఇంత అంచెలంచెలు ఎదుర్కొంటూ పోతే సమాధానం ఏమొస్తుందంటే, ఎక్కడున్నాడు దేవుడు అని తపనతో నీవు గురువుని అడిగితే గురువు సమాధానం ఏముంటుందంటే, దేవుడు లేనిది ఎక్కడా అనే సమాధానం వస్తుంది. ఎక్కడున్నాడు, ఎక్కడ వెతికినా కనబడడం లేదంటే దేవుడు లేని చోటెక్కడా అంటే, దేవుడు లేని చోటే లేనప్పుడు నీవు ఉన్నావు, నీ లోపల దేవుడు ఉన్నట్టే, జగమంతా పరమాణు లోపల పరమాత్మ ఉన్నట్టే. మనకు భక్త ప్రహ్లాదుని చరిత్ర లోపల ఈ అంతిమ దశ అనేటువంటిది మనకు ప్రహ్లాదుని ద్వారా ఏమందినంటే రెండు అందినాయి అన్నట్టు. ఏమందినాయి? నిరంతరము పరమాత్మని నామస్మరణ ఒకటి అందింది మనకు. దాని పరిపూర్ణ ఫలితం ఏంటిదంటే, హిరణ్యకశ్యపునికి దాని పరిపూర్ణ ఫలితం ఏంటిదో ప్రహ్లాదుడు ఊహిస్తాడు. ఎక్కడున్నాడు రా నారాయణ, నారాయణ నీవు అంటుంటావు, మొత్తమే నారాయణుడు ఎక్కడున్నాడు రా నీ హరి. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, ఇందు కలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడెందెందు వెదిగి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. ఆ జ్ఞానం ఎట్లొచ్చింది ఆయనకు? కారణజన్ముడు గర్భం లోపల లీలావతి ఉన్నప్పుడే ఆశ్రమం లోపల ఆ నారదుడు లీలావతికి చెప్పేటువంటి ఆధ్యాత్మిక విషయాలు కడుపు లోపల ఉండేటువంటి ప్రహ్లాదుడు అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రపంచానికి ఒకటి నేర్పిండు. ఏమున్నా నారాయణ ఏదైతే గురు మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ పొమ్మని చెప్పేసిండు. అదొక మార్గము. రెండవ మార్గము, అతడికి ఆ పరిపూర్ణ దర్శనమైనటువంటి విషయాన్ని తండ్రికి చూపించాడు. ఏంటిదా దర్శనం అంటే, నామస్మరణ పరిపక్వమైన తర్వాత దేవుడి యొక్క దర్శనం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఇందు కలడందు లేడని సందేహము వలదు. ఇది పరిపూర్ణ దశ. నారదుడు అనేటువంటి గురువు ద్వారా ఆ ప్రహ్లాదుడు అంశ సంభూతుడైనా కానీ చూడండి ఒక విషయం, సందర్భం వచ్చింది ఇక్కడ. అవతారాలు కూడా ఖచ్చితంగా అవతరించిన తర్వాత గురువుని ఆశ్రయించినాయి అన్నట్టు. ఆ రకంగా ప్రహ్లాదుడు గర్భం లోపల కూడా నారదుని బోధనలు విన్నాడు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా సందర్భోచితంగా నారదుల వారిని కలుసుకునేటువంటి వాడు. నారదుని ద్వారా నారాయణ మంత్రాన్ని తాను కూడా అట్లానే స్వీకరించి ఇది చేసినటువంటి వాడు ఎవరైతే ప్రహ్లాదుడు ఉన్నాడో, ఈ రకంగా ఆ మంత్రం ద్వారా ఏమైంది? మంత్రసిద్ధి నొందిండు. ఎక్కడున్నాడు దేవుడు అంటే లేని చోటు ఎక్కడ చూపించాడు అన్నట్టు. ఇందు కలడు అందు లేడని సందేహం అవ్వలేదు. ఇందు అంటే అంతరంగంలో, అందు అంటే అనంత విశ్వంలో. ఇందు అంటే అంతరంగం మన లోపల, అందు అంటే అనంత విశ్వం లోపల. ఇందు కలడు అందు లేడని సందేహం అవ్వలేదు. వాడు లేని చోటే లేదు కాబట్టి నీకు వచ్చి పడ్డ సందేహం ఎందుకు?
చక్రి, విశ్వాన్ని తనదైన శైలి లోపల నడిపిస్తూ తింపుతున్నటువంటి వాడు చక్రి. సర్వోపగతుడు, అన్నిటి లోపల అన్నిటి బయట ఉపగతమైనడు. సర్వోపగతుడు. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. చూడండి, వెతకి చూసిన అంటున్నాడు. ఎందుకు వెతకడం ఏం అవసరం ఉంది అంటే, ఈ ప్రపంచాన్ని పదార్థ దృష్టితో చూస్తున్నాం కాబట్టి వెతకడం అంటే పరమార్థ దృష్టి. జ్ఞాన పరిపక్వత వచ్చిన తర్వాత పరమార్థ దృష్టి ఏదైతే ఉంటుందో కదా, దానికే వెతకడం అంటారు. గురుముఖంగా తత్వ వివేచన ద్వారా, పరిప్రశ్నల ద్వారా నీవు కొనసాగడమే వెతకడం. ఎందెందు వెతికి చూసిన అందందే కలడు, లేని చోటు లేదు కాబట్టి. దానవాగ్రణి, ఓ రాక్షసరాజా వింటే. చూడండి, ఇది మనందరికీ వర్తిస్తుంది. వింటే కదా, ఎంతమంది గురువుల దగ్గర ప్రవచనాలకు పోతున్నాం, వింటున్నాం, వస్తున్నాం, టీవీలో ఎన్నో చూస్తున్నాము. చెవులు వింటున్నాయి. వింటే అంటే అది మనసుకి ఎక్కుతుందా? ఎక్కడం లేదు నాయన. నీ మనసుకు గనక ఎక్కిందనుకో వింటే అని అర్థం అన్నట్టు. దానవాగ్రని వింటే, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. ఇదేంటిది? పరిపూర్ణ దర్శనం అన్నట్టు. ఎవరి ద్వారా లభ్యమైంది? సద్గురువు ద్వారా ప్రహ్లాదునికి లభ్యమైంది. ఆయనకి అయిందా? వేరేవాళ్ళ కాదా? మనకు కూడా ఆ లెవెల్ రావడానికి అవకాశం ఉంది. గురువు మనకు ఆ లెవెల్కు తీసుకొని పోగలుగుతాడు కాబట్టి. ఎందుకంటే ఈత నేర్చిన వాడెవడైతే ఉన్నాడో వాడు మాత్రమే ఈత నేర్పగలుగుతాడు, ఈదడానికి నేర్పగలుగుతాడు. ఏ జ్ఞానిన తత్వదర్శన భగవతి లోపల వస్తుంది. ఆ మహాత్ముల దగ్గరికి పో, తద్విద్ధి ప్రణిపాతేన. ఒక సజెషన్ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఏమి ఇస్తున్నాడంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఏమంటున్నాడు? తద్విద్ధి ప్రణిపాతేన. నీకు జ్ఞానం యొక్క అవసరం ఉండి నీ మనసు జ్ఞానం కొరకు తహతహలాడుతున్నది అంటే పో, అటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళిపో. చానికే పానీ పీనా పైచానికే గురువు కర్ణ అంట. అటువంటి మహాత్ముల సాంగత్యం లోపలికి వెళ్ళిపో. ప్రణిపాతేన. అక్కడ పోయి నీ యొక్క అహంకారాన్ని పక్కకు పెట్టు. నీ జాతి, వర్ణ, నీ స్థాయి అన్నిటిని పక్కకు పెట్టు. ప్రణిపాతేన అంటే సాష్టాంగ ప్రణామాలు ఆచరించు. ఆ గురువుకు అవసరమా? కాదు. నీ అహంకారము నీకు ఆ పని చేయనిస్తున్నదా? చేయనిచ్చిందంటే అహంకారం ఓడిపోయి నువ్వు గెలిచినట్లు లెక్క. చేయనీయలేదంటే అహంకారాన్ని నీ మీద పై చేయనట్లు లెక్క. ఎంతవరకు అహంకారం ఉంటుందో అంతవరకు తత్వజ్ఞానం అర్థం కాదు. కాబట్టి అది పరీక్ష. ప్రణిపాతేన. పరిప్రశ్నేన. ఆడపోయి ప్రణామాలు ఆచరించి చేతులు ముడుచుకొని కూకోవడం కాదు. సమయము చూచి వినయము కొరబడకుండా పరిపరి విధాల. గురుదేవా, దేవుడు అంటే ఏంటిది? ఎక్కడుంటాడు? ఎట్లుంటాడు? కనిపిస్తాడా? మన జీవన విధానం ఏంటి? ఈ రకంగా పరిపరి విధాల పరిప్రశ్నేన సేవయ అంటే నీవు గురువు హృదయం లోపల స్థానాన్ని సంపాదించుకోవాలంటే సేవా దృక్పథం అనేటువంటిది నీ దగ్గర ఉండి తీరాలే. ఎప్పుడు సేవ చేస్తావు? మంచు కరిగితే నీరైపోతుంది. నీకు కూడా జ్ఞాన జిజ్ఞాస, జ్ఞాన తపన అనేటువంటి నీ లోపల ఉంటే నీ మనసు కరిగిపోతుంది. ఏ సేవకైనా నువ్వు సిద్ధమైపోతావు. అన్ని సేవలు చేస్తున్నారు, గుళ్ళు గోపురాలు అన్నీ కట్టిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మొత్తం మీద డబ్బులు లెక్కకు మించిన ఖర్చు చేస్తున్నావు. కానీ గురు సేవ దగ్గరికి వచ్చేవరకే చాలా విచిత్రం. ఒక హాస్పిటల్కు పోతే లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. గురు దర్శనానికి వస్తే 100 రూపాయలు, 200, 500తోనే సరిపెట్టుకుంటున్నాం. ఈ రోజులు 500 ఇస్తున్నారు, 10 రూపాయలు కూడా ఇచ్చేటువంటి వాళ్ళు అన్నాడు. మరి ఏంటిది? నీ ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో, నీ ఆరోగ్యాన్ని బాగు చేసే వైద్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నాం. ఎంత ఖర్చు పెడుతున్నాం. కానీ నీ భవరోగాన్ని జన్మాంతరాల నుంచి వస్తున్నటువంటి భవరోగం ఏదైతుందో దీన్ని దూరం చేసేటువంటి సద్గురువును దర్శించిన తర్వాత అక్కడ సేవా దృక్పథం మనకు కొరవడం. కాబట్టి ఏం చేయాలి? ప్రణిపాతం చేయాలి, పరిపరి విధాల ప్రశ్నించాలి. అక్కడ అవసరాలు ఏమున్నాయో చూసుకొని మొత్తం మీద వాటిని తీర్చి సేవించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడంట ఉపదేక్షంతి తే జ్ఞానం. తే జ్ఞానం అంటే ఏ జ్ఞానం అంటే పరమాత్మని యొక్క జ్ఞానము.
ఉపదేక్షంతి తే తే జ్ఞానం. ఎవరి దగ్గర పోతే దొరుకుతుంది? జ్ఞానిన తత్వదర్శిన. విచిత్రం అనేది ఇక్కడ మొత్తం మీద. జ్ఞానులు, సద్గురువులు. ఎవరప్ప వాళ్ళ సద్గురువులు అంటే జ్ఞానిన, వాళ్ళే గురువులు. ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే గురువులు. వాళ్ళ యోగ్యత ఏంటిది? జ్ఞానిన తత్వదర్శిన. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నేను. తత్ అంటే ఆ పరమాత్మ. జ్ఞానం ఏం చేస్తుందప్ప అంటే ఆ తత్ అనేటువంటి బ్రహ్మ పదార్థం ఏతున్నదో ఆ తత్ పదార్థం ఎక్కడో లేదు నాయన, నీ అంతరంగం లోపలుండి నీ చైతన్యానికి కారణము, నీ ఉనికికి కారణమైనటువంటి ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మే పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపము. అదేవిధంగా ఈ విశ్వమంతా ఆ పరమాత్మని యొక్క వ్యక్త స్వరూపమే. అంతర బహిష్ట తత్సరం అన్నిటిలో ఉన్నటువంటిది ఒకే పరమార్థతత్వం అనేటువంటి అనుభవాన్ని మనం కలిగింపజేస్తే ఎక్కడుంది ఆనందం అంటే జ్ఞానిన తత్వదర్శన. ఎవరైతే తనయందు పరమాత్మను గాంచగలిగిండో అటువంటి సద్గురువు తన అనుభవాన్ని పాత్రత కలిగినటువంటి శిష్యునికి ప్రసాదించగలుగుతాడు. అంత దూరం వరకు పోమా పక్కకు పెట్టేస్తే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. అయితే మనమేమనుకోవాలి? ఏ జన్మలు సాధన చేయాలి, సరే పక్కకు పెట్టేసి ఇప్పుడే పొందుతానేటువంటి ఒక పట్టుదల మన లోపల ఉండాలి. అప్పుడు మనకు జ్ఞానం రావడానికి అవకాశం ఉంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఏమైపోతుంది? జ్ఞానవాన్మాం ప్రపద్యతే. అటువంటి జ్ఞాన ప్రాప్తి అయిన తర్వాత సర్వమితి వాసుదేవ, అన్నిటి లోపల వసించి ఉన్నటువంటిది ఆ దివ్యతత్వమే అనేటువంటి అనుభవం మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడంట మనిషి పోయి మహాత్ముడైపోతాడు. మహాత్ముడే సద్గురువు అయిపోతాడు. ఈ రకంగా సనాతన భారతీయ సంస్కృతి జీవుణ్ణి శివునితో సమరసం చేస్తున్నట్టు, జీవుణ్ణి బ్రహ్మముతో ఐక్యం చేసి పడేస్తుంది. ఎట్లా? ఉప్పు నీళ్ళ లోపల నుంచే బయటికి వచ్చింది ఘనంగా, తిరిగి మళ్ళీ నీళ్ళు లోపల వేసేసి తన నిజస్వరూపం ఎట్లయితే లయమైపోతుంది అందులోపల, అజ్ఞానముతోని మనము ఘన పదార్థంగా ఉన్నాం. ఇప్పుడు గురువు ఇచ్చేటువంటి సుజ్ఞానం నుంచి మనము ఉప్పు సముద్రం లోపల ఎట్లయితే మళ్ళీ నీళ్ళ లోపల ఎట్లయితే లయమైపోతుందో అట్లాగే మనము కూడా ఆ పరమాత్మ లోపల లయం కాగలుగుతాము. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం కోటి గ్రంథభిః బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. కోటి గ్రంథాల సారాంశం గురువు ద్వారా మనకు లభ్యం కావడానికి అవకాశం ఉంది. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం కోటి గ్రంథభిః బ్రహ్మసత్యం జగన్మిథ్య. జగన్మిథ్య అంటే కనిపిస్తున్న జగం లేదనెట్లంటాం. కాబట్టి ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏంటిదబ్బా అంటే జగత్తును కేవలం పదార్థ దృష్టితో చూస్తే ఆ దృష్టి మిథ్యా. ఎందుకంటే ఇంత మహాకార్యం ఉందంటే దీనికి ఒక కారణం ఉంటుంది. కార్యకారణ సిద్ధాంతం ప్రకారంగా కారణం లేనిదే కార్యం ఉండజాలదు. మనకేం ఇప్పుడు దృష్టి వచ్చింది హేతుయుక్త దృష్టి అంటే మనము కార్యాన్ని మాత్రమే చూస్తున్నాము, కారణ దృష్టి లోపించిపోయింది మనకు. కాబట్టి కారణ దృష్టి లోపించి కార్యదృష్టి పదార్థ దృష్టితోని మాత్రమే ఈ జగత్తును నువ్వు చూసి దీన్ని మెరుగుదిద్దితే అటువంటి నీ భావన మిథ్యా. కార్యకారణ సిద్ధాంతం ప్రకారంగా ఇంత గొప్ప జగత్తున్నదంటే ఈ వ్యక్తమైనటువంటి జగత్తుకు అవ్యక్తమైనటువంటి పరమాత్మ చైతన్యం ఆధారం ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకోకపోతే ఈ భౌతిక దృష్టి పదార్థ దృష్టి మిథ్యా. ఇది దీని సారాంశం అన్నమాట. అయితే బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇంకేమడ తప్ప జగత్తుది పంచాయతీ ఒడిచిపోయింది. జగత్తు కారణం కూడా బ్రహ్మమే ఉన్నది. జీవో బ్రహ్మైవ నాపరః. మరి నీవెవరప్ప అంటే నీవు కూడా ఆ బ్రహ్మంకు ఇతరము కాదు. ఎట్లా కాదు అంటే తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్తు సర్వీస్ కనెక్షన్ ద్వారా ఇంట్లో వచ్చి బల్బులు పెడితే వెలుతురైపోయింది. ఇప్పుడు చెప్పండి, కనిపించని విద్యుత్ యొక్క అవ్యక్తమైన విద్యుత్ యొక్క వ్యక్త రూపమే ఏంటిది?
వ్యక్త రూపమే ఈ బల్బు లోపల వెలుగుతున్న ప్రకాశం ఎట్లాగో అట్లాగే ఆ పరమాత్మ అవ్యక్త స్వరూపుడైనటువంటి పరమాత్మ ఈ దేహము ద్వారా నేనున్నాను అనే ప్రకాశం ఏదైతే వెదజల్లుతూ ఉందో, ఈ దేహం ద్వారా మనకు నేనున్నాను అనేటువంటి స్ఫురణ ఏదైతే ఉందో, నీ దేహము ద్వారా ప్రకటనమవుతున్నటువంటి అహమస్మి అనేటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, జీవో బ్రహ్మైవ నాపరహ, ఆ అహమస్మి అనేటువంటి బద్ధమైన అహముకు సాక్షిగా ఉండే శుద్ధమైన అహం ఏదైతుందో అదే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి జీవో బ్రహ్మైవ నా పరహ అని చెప్పి చెప్పబడ్డది. ఈ భారతీయ సంస్కృతి లోపల ఈ రీచింగ్ ఏదైతే ఉన్నదో మరి ఏ ధర్మం లోపల కూడా ఇంత బాహటంగా నీకు దొరకడానికి అవకాశము లేదు. ఒక్క సనాతన ధర్మం లోపలనే ఏమున్నదప్ప అంటే మనకు ఈ యొక్క జీవన్ముక్త దశ సాధ్యమైన అంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో లాక్కొని పోయి ఏమో చేసి మొత్తం మీద మనకు ముక్తి లభిస్తుంది అనేటువంటి విషయము ఒకటైతే విదేహ ముక్తి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఉన్నది, మన దగ్గర కూడా కాన్సెప్ట్ ఉంది. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఎక్కడ లేని మన దగ్గర ఉన్నది. ఏంటిది ఆ కాన్సెప్ట్ అంటే నీ లోపలనే జీవో బ్రహ్మైవ నాపరహ, నీ లోపలనే పరబ్రహ్మ శక్తిని దర్శనం చేసుకున్న తర్వాత విదేహ ముక్తి కాదు కదా, ఎక్కడ ఎట్లా ఉన్నావో అట్లాగే ముక్త స్థితి లోపల ఉండేటువంటి సత్తా భారతీయ గురు పరంపర మనకు ప్రసాదించే అవకాశం ఉన్నది. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా మానవుడైనటువంటి ప్రతి ఒక్కడు కూడా సద్గురువును ఆశ్రయించాలి, మంత్రం అనేది స్వీకరించాలి, ఆ మంత్రాన్ని గురు సూచిత మార్గం లోపల సాధించాలి. ఆ తర్వాత మనసు స్వాధీనంలోకి వచ్చిన అంచెలంచెలుగా వచ్చినప్పుడు మనము పరిపరి విధాల ప్రశ్నించి ఏం చేయాలి, మనం మొత్తం మీద పరిపరి విధాల ప్రశ్నించి ఆ పరమార్థం ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం చేసి జన్మను ధన్యం చేసుకుంటేనే మన ప్రాచీన ఋషులైనటువంటి వ్యాసాది మహామునులకు మనము రుణం చెల్లించుకున్నటువంటి వాళ్ళమవుతాము. లేకపోతే ఆహార నిద్ర భయమైతున్నాం చని చంద్రమండలం పోయి ఆహారం సంపాదిస్తేమి, పాతాళం పోయి నీళ్లు తెచ్చుకుంటేమి, ఏమి చేసినా ఇది భౌతిక అవసరమే తప్ప ఆధ్యాత్మిక అవసరం కాదు. ఇది వ్యాస పౌర్ణమి గురించి. వ్యాస పౌర్ణమి శుభ సందర్భం లోపల మీకు ఇవ్వబడినటువంటి శుభ ఆధ్యాత్మిక సందేశం. మీకు ఇది నచ్చితే చాలా సుదీర్ఘంగా ఉన్నది అనుకోకండి, ఇది 2 నిమిషాల లోపల తేలేటువంటి విషయం కాదు. ఏది విన్నా ఆద్యంతాలు మొత్తం వినడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నా వీడియోస్ కొంచెం ఎక్కువ టైమే ఉంటాయి. ఆధ్యాత్మికంలో ప్రవేశించాలంటే ఆ రకంగా చూడండి, ఒక పీరియడ్ 45 నిమిషాలు ఉంటుంది మనకు. యూనివర్సిటీలవో ఎల్కేజీలవో ఎక్కడనేవో 45 నిమిషాల లోపలనే ఉపాధ్యాయుడు చెప్పాలన్నది ఏంటిదో చెప్పగలుగుతాడు. దానికి ఆ సబ్జెక్ట్ను పుట్టించడము, పెంచడము, తుదికి తీసుకొని పోవడం అనేటువంటి దాని కొరకు ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. కాబట్టి మీకు బోర్ వచ్చినా బేజారు వచ్చినా దానికి మాకేం సంబంధం లేదు. ధన్యవాదాలు.